భారతరత్న అదొకటి చాలు పివి గారి గురించి చెప్పటానికి. నిజానికి వారి గురించి మాట్లాడడానికి చాలా సమయం పడుతుంది. ఇదేదో మనం మామూలుగా చెప్పుకునే ఏదో నాటకీయమైనటువంటి సభల్లో సాధారణంగా దొరికేటువంటి పదం కాదు. వారి గురించి చెప్పటానికి అంటే మనందరికీ తెలిసేమిటంటే తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటిసారి దేశ ప్రధానిగా ఎన్నికైనటువంటి తొలి తెలుగు బిడ్డ ఈ దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు. బహుభాషావేత్త, ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. అంతేకాక ఒక మౌనముని. ఇప్పటిదాకా వక్తలందరూ ఇరు వ్యక్తిత్వాల గురించి, ఇద్దరు మహామనీషుల గురించి, మహానుభావుల గురించి, వాళ్లకున్న సాదృశ్య వైదృశ్యాల గురించి చాలా అద్భుతంగా ప్రసంగించారు. ఒకరు మౌన ముని, కాళోజీ గారు బద్దలయ్యే సముద్రం. ఇద్దరి అభిలాష, అభినవేశము సమాజం బాగుపడాలన్నదే, దారులు వేరు. అయితే మనకు పివి నరసింహారావు గురించి ఈ విషయాలన్నీ తెలుసు, చాలామందికి తెలుసు. అంటే సామాన్య ప్రజానీకానికి కూడా ఆయన బహుభాషావేత్తగాను, మాజీ దేశ ప్రధానిగాను, భారతరత్నగాను ఇప్పటిదాకా చెప్పుకున్నాను. సాహిత్య జీవులకు మాత్రం ఆయన గురించి తెలిసింది ఏమిటి అంటే, చాలా మందికి తెలిసింది ఏమిటంటే గొల్లరామవ కథ రచయితగా తెలుసు. ఒక అద్భుతమైనటువంటి కథ. చాలామందికి తెలియనిది బహుశా ఏమిటి అంటే మంగయ్య గారి అదృష్టం. నేను ఆ చిన్న నవలను చదివి, నా గదిలో నేను కూర్చొని ఆ చిన్న నవలను చదివి, సో రియల్లీ బర్స్టెడ్ ఇంటూ లాఫ్టర్. సో మెనీ టైమ్స్, మెనీ a time I laughed very hard. And my missus came to me, oh, what was going in his room? అనేక సార్లు కడుపు బరిగిపోయేటట్టు నవ్విన నేను, పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వాను. మంగయ్య గారి అదృష్టం. అది కాకుండా ఇన్సైడర్, నేను లోపలి మనిషి చదవలేదు కానీ ఇన్సైడర్ చదివాను. ఇన్సైడర్ రచయితగా తెలుసు. అంటే ఒక నవలాకారుడిగాను, ఆయన సాహిత్య లోకానికి కథా రచయితగాను, ఇన్సైడర్ స్వీయ చరిత్ర దాదాపుగా రచయితగాను ఆయనందరికీ తెలుసు. కానీ ఆయన గొప్ప అనువాదకుడు. పివి గారు గొప్ప అనువాదకుడు. విశ్వనాథ సత్యనారాయణ వ్రాసినటువంటి 1000 పడగలను సహస్రఫణ పేరుతో హిందీలోకి అనువదించినటువంటి సాధికారికంగా అనువదించినటువంటి వ్యక్తి. అంతేకాదు జయప్రభ ఇంగ్లీష్ కవితలను, జయప్రద తెలుగు కవితలను ఇంగ్లీషులోకి అనువదించిన వ్యక్తి. చూడండి ఒకసారి, విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలను హిందీలోకి, జయప్రభ తెలుగు కవితలను ఆంగ్లంలోకి, అంతేకాకుండా హరినారాయణ ఆప్టే మరాఠీలో రాసినటువంటి లక్షాంత్ ఘేవో నవలను ఆయన తెలుగులోకి 1964లో అద్భుతంగా అనువదించారు. అబలా జీవితం ఠాగూర్ పబ్లిషింగ్ హౌస్ 1964లో హైదరాబాద్లోనే ప్రింట్ చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీకి అనువాదం చేశారు. గొప్ప నవల మరాఠీలోంచి. అనువాదకుడిగా నాకు ఎంత ముచ్చటేసింది అంటే, వీళ్ళిద్దరి మధ్య మనకేవో బయటకు కనిపించే వైరుధ్యాలు కనిపిస్తాయి కాళోజీ గారికి, పివి గారికి, కానీ అవి దారులు వేరని ఇందాక చెప్పుకున్నాం. ప్రభాకర్ రావు గారు ఇట్లా పెద్ద మనుషులందరూ కూడా చెప్పారు. ఇద్దరికి కూడా ఈ హ్యూమన్ సొసైటీ పట్ల ఒక కన్సర్న్ ఉంది, ఒక పట్టింపు ఉంది. ఒక పట్టి, తెలంగాణలో వాడికి పట్టి లేదు ఉంటారు, కానీ వీళ్ళకి పట్టి ఉంది. తోటి మనిషి పట్ల పరుల కష్టం చూచి కరిగిపోవును గుండె అంటాడు కాళోజీ. అది ఉంది, వాళ్ళిద్దరిలో కూడా ఉంది. అయితే మరి ఎంత వీళ్ళలో ప్రాంతీయత ముద్ర, భాష నైపుణ్యం అది చేసేటప్పుడు ఉందంటే, 64లోనే పివి నరసింహారావు గారు మనకి 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 8 సంవత్సరాలకే నరసింహారావు గారు అబలా జీవితాన్ని తెలంగాణ ముద్రతో అనువదించడం చాలా ముచ్చటైన విషయం. నాకు ఆ నవల తర్వాత సంతోష్ బాబు గారు ఇచ్చారు. కానీ నేను
702 పేజీలు సెల్లులో చదివాను. నేను ఆసక్తి ఆపుకోలేక ఆ పుస్తకం అప్పుడు దొరక్క 702 పేజీలు సెల్లులో చదివాను. చాలా గొప్ప అనువాదం. పైగా ప్రాంతీయత ముద్ర, నేటివిటీ కోల్పోనటువంటి అంగి అంటాడు ఒక దగ్గర, చొక్క అండేది ఆయన. మనం పరాయకరించబడ్డాం, కానీ కాళోజీ, సదాశివ, గార్లపాటి రాఘవరెడ్డి గారు కానీ, పివి నరసింహారావు గారు కానీ పూర్వతరం వాళ్ళు పరాయకరించబడలేదు భాష విషయంగా. ఆయన ఏమన్నాడంటే అంగి అన్నాడు అనువాదంలో, లాగు అన్నాడు, లాగు నాడాలు అన్నాడు, అంగి అన్నాడు. ఎందుకన్నాడు అంటే నరసింహారావు గారికి తెలుసు, రఘునాథాభ్యుదయంలో తగిన అంగి ధరించి తలపాగ చుట్టి అని ఉంది. ఆయన చదువుకున్నాడు బాగా. నేను ఎంతవాడిని, చిన్నవాడిని. తగిన అంగి ధరించి తలపాగ చుట్టి రఘునాథాభ్యుదయంలో రాసింది కాబట్టి అది తెలుసు. అంతేకాదు మరో చోట పసిగందు అన్నాడు, కసిగందు అంటాడు, కసిగందు అంటాడు. ఎందుకంటాడు అంటే ఆయనకు తెలుసు, పారిజాతాభరణంలో ముక్కుతిమ్మన కావు కావు అటంచు ఏడుపును తలిర్ప కసుగందవై అన్నాడు. పసిగందు అనలేదు. పసిగందు అనేది పచ్చై కులందై అనేటువంటి తమిళం నుంచి వచ్చిన పదం. వస్తే తప్పు లేదు, కానీ మనది మరవద్దు కదా. మనదేమిటి? కసిగందే. ఆ కసిగందు అనేటువంటి మాట ముక్కుతిమ్మన వాడినాడు కాబట్టి అది అసలైన తెలుగు పదం కాబట్టి మరి ఈయన వాడినాడు, నరసింహరావు గారు వాడారు. అంతేకాదు ఇంకా కూరుకుర పోతన ఏమన్నాడు కదా అంటే కూరుకురాదు వేయి అని రాశాడు భాగవతంలో. ఈయన కూడా కూరుకురాదు అన్నాడు. పునిపాట్లు అనలేదు, నిద్ర కూరుకురాదు అని అన్నాడు. అనువాదంలో అన్నాడు. అది గొప్ప విషయం. ఆ రోజుల్లో, ఇవాళ కాదు. తెలంగాణ ఉద్యమం మలిదశ తొలిదశ లేని రోజుల్లో, 64 నాటి రోజుల్లో ఉర్దూ పదాలు వాడాడు అనువాదంలో. అచ్చా, గప్చుప్, నామంజూర్, పత్తా, ఏక్దమ్, ఇవన్నీ ఆయన అనువాదంలో వాడారు. నేను ఆశ్చర్యపోయాను. అంతేకాదు ఇంకా ఏమన్నాడంటే సంస్కృత పదాలకు ఎంత చక్కటి తెలుగు చేశాడు అంటే, సమస్య అన్నదాన్ని చిక్కు అన్నాడు, బారసాల అన్నదాన్ని పురుడు అన్నాడు, వయస్సు అన్నదాన్ని ఈడు అన్నాడు, సంవత్సరం అన్నదాన్ని 7 అన్నాడు. ఇప్పుడు మనం ఎవరైనా మీకు ఎన్నేళ్ళు వచ్చాయంటున్నారా? మీకు ఎన్ని సంవత్సరాలు? మీరు చొక్కా వేసుకున్నారా, ప్యాంటు వేసుకున్నారా? చక్కగా పివి గారు లాగు, అంగి ఇట్లాంటి పదాలన్నీ వాడారు. అంటే సాంస్క్రిటైజ్ ఇవాళ మనం అవుతున్నాం. వాళ్ళు కాలేదు, సాంస్క్రిటైజ్ కాలేదు, ఉర్దూ పదాలను వాడారు. ఇట్లా తెలంగాణ పదాలు ఎంత చక్కని పదాలు సార్ అనువాదంలో వాడారంటే పోరి అని వాడాడు. పోరి అనేది ఇవాళ తక్కువ అర్థంలో ఉంది, కానీ అమ్మాయికి సమానార్థకం పోరి. ఇప్పటికీ పోరి, పోరుగా మరాఠీలో ఉన్నాయి. పోరి వాడాడు అనువాదంలో నరసింహారావు గారు. గోళీలు అని వాడాడు, మాత్రలు అనలేదు. గోళీలు అంటే గోళాకారంలో ఉండేవనే వ్యుత్పత్తి ఆయనకు తెలుసు కాబట్టి గోళీలు అన్నాడు, పోరి అన్నాడు. పట్టగొలుసులు అన్నాడు, పట్టీలు అనలేదు, కాళ్ళ పట్టీలు అనలేదు, పట్టగొలుసులు అన్నాడు. ఉప్మా అనలేదు, ఉప్పుడు పిండి అన్నాడు. ఉప్మా అన్నది తమిళ పదం. ఉప్పు, మావు, మావు అంటే పిండి, ఉప్పు అంటే ఉప్పు, కాబట్టి ఉప్పు పిండి మాత్రమే వేసి చేసేది ఉప్పుడు పిండి. ఇప్పుడు పిండి అని వాడాడు అనువాదంలో, సొంత రచనలో కాదు, అనువాదంలో కూడా అంత తన సొంత గొంతుకును చూపించిన మహామనిషి, గొప్ప అనువాదకుడు ఆ రోజుల్లోనే. అది కాకుండా అసలు ఆయన అనువాదానికి ఒక్కటే లైన్ చెప్పి ముగిస్తాను పివి గారి గురించి. ఆయన అనువాదాన్ని of all words of tongue and pen, of all words of tongue and pen, the most saddest are it might have been. Of all words of tongue and pen, the most saddest are it might have been. ఎంత చక్కగా తెలుగులోకి అనువాదం చేశారు. అది కూడా తేట గీతలో అనువాదం చేశారు. ఇంగ్లీష్లో ఉన్న దానికి ఎంత చక్కగా చేశారంటే ఆయన పాండిత్యాన్ని, పాండిత్య ప్రదర్శన కొలవడానికి చాలా మనకు. ఇన్సైడర్లో కూడా ఏమి హ్యూమరస్, ఇంత జోవియల్గా రాసినండి ఆయన ఇంగ్లీష్లో. నవ్వుకున్నాను చాలాసార్లు. ఆయన మంగయ్య గారి రచనలోనైతే మాటరి, ఐరని, సెటైరు, అధిక్షేపం, వ్యంగ్యం చాలాసార్లు నవ్వుకున్నాను చెప్పాను చూడండి. అయితే ఇందులో ఏమిటంటే దీన్ని ఎంత చక్కగా చేశారంటే ఒక పద్యంలోకి ఆయన
ఒక్క నిమిషం. పద్యంలో పెద్ద చక్కగా చేశారంటే వగపు కలిగించు నుడులందు వ్రాతలందు అఫాల్ వర్డ్స్ ఆఫ్ టంగ్ అండ్ పెన్. పెన్ అంటే వ్రాతలు ఉన్నాడు, నాబోటి వాడైతే కలము అంటారు, పివి చాలా గొప్పవాడు. అట్లాగే టంగ్ అంటే నాబోటి వాడిని నాలుక అంటారు, ఆయన నుడులు అన్నాడు. వగపు కలిగించు నుడులందు వ్రాతలందు అయ్యో అట్టులయ్యుండునే అనడి పలుకులు అమిత దుఃఖకరములు అరసి చూడ. ఇప్పుడు అరసి చూడడానికి మనకు సమయం లేదు, కానీ ఒక్కటి కాళోజీ గారి గురించి చెప్పి నేను మానేస్తాను. కాళోజీ గారి గురించి చాలా మంది, ఆయన కూడా భాష ఇదంతా ఉంది కనుక నేను ఒక చిన్న 4 నువ్వొక జీవనదివి. కాళోజీ గురించి నేను రాసుకున్నాను ఎప్పుడు. నువ్వొక జీవనదివి, నీకు ప్రవాహశీలత, ముందుకు సాగిపోవడమే తప్ప ఆగిపోవడం అసలు తెలియదు. నీవొక జీవనదివి, నీకు ప్రవాహశీలత, ముందుకు సాగిపోవడమే తప్ప ఆగిపోవడం అసలు తెలియదు. కాళోజీని ఉద్దేశించి రాసింది. నువ్వొక పెను ఉప్పెనవి, నీకు అన్యాయాలపై పెడపెడ విరుచుకుపడటమే తప్ప కట్టె జరుచుకొని పోవడం తెలియదు. నువ్వొక ముల్లెగట్టిన సూదివి, నీకు బయటకు పొడుచుకొని రావడమే తప్ప లోపల అణచుకొని ఉండటం తెలియదు. నువ్వొకానొక గొప్ప కళాని, అక్రమాలన్నింటినీ అదే పనిగా కడిగేయడం తప్ప వెనుకడుగేయడం అన్నది ఎరుగని వ్యక్తివి. నువ్వొక తెలంగాణ బంగారు తొలిపెద్దువి. తూర్పున కరకర పొడిచే కిరణాలు మినహా చిరాకైన చీకట్ల ముచ్చట్లు తెలియని వాడివి. నువ్వొక మహా మానవతావాదివి. నీకు విశ్వ మానవాళి బాధల పట్ల గుండె గూటి పట్లు సడలిపోవడం తప్ప మానవ సంబంధాలు వదిలించుకోవడం తెలియదు. నువ్వొక మనిషి, ఆర్ద్రత గల కన్నీటి బొట్టువి. ఆగ్రహోదగ్రపు నెత్తుటి చుక్కవి. కసుక్కున తెగే కత్తి వాదరవు. మృదుత్వాన్ని పంచే పత్తి గుండెవు. బ్రతుకంతా దేశానికిచ్చిన చావేలేని పుటకవు నీవు. 1,00,000 మెదళ్లకు కదిలించగలిగిన ఒకే ఒక్క సిరా చుక్కవు. వెలుతురు రానుందని ముందుగానే తెలిపే ఒక వేగు చుక్కవు. ఆ కాళోజీకి ఇచ్చినటువంటి అవార్డుని మరి వారి తరఫున నన్ను తీసుకోమని పివి మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు అడగటం, నేను ఒప్పుకోవటం, తర్వాత ముఖ్యంగా ఆ ట్రస్ట్లో ఉన్న వాళ్ళందరూ బాధ్యులందరూ కూడా, ముఖ్యంగా అనిల్ కుమార్ గారు, మరి వీళ్ళందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ శిరస మరి మళ్ళీ ఒకసారి నమస్కరించి వచ్చినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెబుతూ, ఆ ఫౌండేషన్ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్.